హాయ్ అండి, నేను మీ స్వప్న. వంకాయ కర్రీ ఇలా చేసుకోండి, చాలా ఈజీగా సింపుల్గా త్వరగా చేసేయండి. ఎలాంటి డౌట్ లేకుండా చేసేయండి. అస్సలు మిస్ అవ్వకండి ఈ వీడియో. చాలా త్వరగా చేసేయండి. ముందుగా 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఒక ఆనియన్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఆనియన్స్ వేగిన తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. కట్ చేసి నీళ్ళలో వేసిన వంకాయ ముక్కలను వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా చాలా ఈజీ అండి చేయడానికి. మీరు కర్రీ త్వరగా చేయాలి అనుకుంటే నేను చేసే విధంగా చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. చాలా త్వరగా అయిపోతుంది ఫ్రెండ్స్. వంకాయ ముక్కలు ఇలా సగం ఉడికిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి కలుపుకోవాలి. కర్రీ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో చూసేవాళ్ళు ఒక లైక్ చేసి వెళ్ళండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అస్సలు మిస్ అవ్వకండి. ఎలాంటి డౌట్ లేకుండా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. కర్రీ అయితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుందాం. చాలా ఈజీ అండి చేయడానికి. ఇప్పుడు మూత తీసి కలుపుకోవాలి. చాలా ఈజీ అండి. ఇలా 4 మూలలు మొత్తము కలుపుకోవాలి. టమాటాలన్నీ ఉడికే వరకు చిన్న మంట మీద ఇలా ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు కర్రీలో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు కాసేపు మూత పెట్టి ఉడికించుకుందాం. చూడండి ఈ విధంగా ఉడికిన తర్వాత 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. మీకు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. చాలా ఈజీ అండి. ఇలా మొత్తం కలుపుకోవాలి. కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు చివరిగా కరివేపాకు వేసుకోండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. కరివేపాకుతో అస్సలు మిస్ అవ్వకండి. కరివేపాకు అయితే ఖచ్చితంగా వేసుకోండి, టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇలా వేసుకొని మంచిగా కలుపుకోవాలండి చిన్న మంట పైన. చాలా బాగుంటుంది కర్రీ. చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. కర్రీ రెడీ అయిందండి. ఎంతో రుచికరమైన వంకాయ కర్రీ రెడీ. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.